హలో ఫ్రెండ్స్, నా పేరు శారద, సీనియర్ ఆప్టోమెట్రిస్ట్, రిషి ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ చేరియాల్. ఈరోజు నేను దేని గురించి తెలియజేయబోతున్నాను అంటే మొబైల్ ఎక్కువ వాడడం వల్ల కళ్ళకు వచ్చే సమస్యల గురించి అండ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, సొల్యూషన్స్ ఏంటి, కొన్ని న్యాచురల్ టిప్స్ కూడా తెలియజేయబోతున్నాను. ముందుగా మొబైల్ కానీ సిస్టమ్ కానీ ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుంది అంటే మన కంట్లో నీరు శాతం అనేది తక్కువ అవుతుంది, ఆవిరైపోతుంది. దీన్ని డ్రై ఐస్ అంటారు, లేదా పొడిబారిన కళ్ళు అని అంటారు. ఇలా అవ్వడం వల్ల కంట్లో దురద రావడం, కంట్లో మండినట్టు అవ్వడము, కళ్ళు నుంచి అలాంటివి జరుగుతుంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, సిస్టమ్ చూస్తున్న వాళ్ళైనా మొబైల్ చూస్తున్న వాళ్ళైనా మనం మామూలుగా కళ్ళు బ్లింక్ చేయడం, అంటే కళ్ళు ఆర్పడం అనేది మర్చిపోతుంటాము. సో మనకు ఎవ్రీ 1-2 మినిట్స్కి ఒకసారి ఐస్ బ్లింక్ చేయడం అనేది చేయాలి. ఎక్కువ సిస్టమ్ వాడేవాళ్ళు, అంటే వర్క్ కాబట్టి తప్పదు కాబట్టి సిస్టమ్ వాడేవాళ్ళు 20-20 రూల్ అనేది పాటించాలి. 20-20 రూల్ అంటే ఏంటి అంటే, ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి ఒక 20 ఫీట్స్ అవే డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూడాలి. ఒక 20 సెకండ్స్ చూస్తే మీకు కళ్ళకు కొంచెం రిలీఫ్ అనేది న్యాచురల్గా వస్తుందన్నమాట. సో మాకు 20 మినిట్స్కి ఒకసారి గుర్తుండదా అంటే, అట్లీస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా చేస్తే మీ కళ్ళకంత ఇబ్బంది అనేది రాదు. ఇంకోటి ఏంటి అంటే, మరీ ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు లూబ్రికెంట్ డ్రాప్స్ అని ఉంటాయి, లూబ్రికెంట్ డ్రాప్స్ వాడాలి. కొంచెం ఎక్కువ రిలీఫ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైంలో స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవాలి, నైట్ మోడ్లో పెట్టుకోవాలి. దీనివల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఫుడ్స్ ఒమేగా-3 ఫ్యాటీ ఫుడ్స్, ఫిష్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, వాటర్ ఎక్కువగా తాగాలి. మరి బాగా ఐస్ పెయిన్ ఉంది అంటే ఐస్ ప్యాక్స్, న్యాచురల్ ఐస్ ప్యాక్స్ ఉంటాయి, అవి లేకపోతే తడి వాటర్లో పెట్టిన క్లాత్ కానీ ఐస్ పైన పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. మరి ఇంకా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, 0 నంబర్ సైట్ లేని వాళ్ళు 0 నంబర్ బ్లూ కట్ లెన్స్ లేకపోతే ARC లెన్స్ అలాంటి స్పెక్స్ వాడడం వల్ల కొంచెం బెటర్ రిలీఫ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఐ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.